ఈ మధ్యకాలంలో ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏవైతే రా మెటీరియల్స్ ధరలు పెరగడం కానీ, యుద్ధం వల్ల అనేక కారణాల వల్ల విపరీతంగా ధరలు పెరిగాయి. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆవేళ నేను ఇంటర్ఫీర్ అయి మీరు ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు, మీరు వెంటనే నిలుపుదల చేయండి, ఒకసారి రైతులు ఆక్వా కంపెనీ ఫీడ్ కంపెనీ వాళ్ళు కూర్చొని డెసిషన్ తీసుకుందామని చెప్పి నిలుపుదల చేశాం. మళ్ళీ నా సమక్షంలో ఫీడ్ కంపెనీలు, ఆక్వా రైతులు, అధికారులందరితో సుమారుగా 5 గంటల సేపు సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు ఆక్వా కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరగడం వల్ల 30 రూపాయలు పెరిగాయి. సోయాబీన్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ పెరగటం వల్ల మేము ఫ్యాక్టరీలు మూసేయడం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ప్రభుత్వం దృష్టికి ఇస్తే, మేము అంత పెంచడానికి వీల్లేదు, మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రండి, మేము ఫెసిలిటేటర్గా ఉంటామని చెప్పాం. ఆ రోజు ఫీడ్ కంపెనీ వాళ్ళు 12 రూపాయలు మేము పెంచుతామని చెప్పి వాళ్ళు రైతులకి అడిగారు. రైతులు దానికి ఒప్పుకోలేదు. మేము 6 రూపాయల కంటే ఎక్కువ పెంచమని చెప్పి రైతులు స్పష్టం చేసిన తర్వాత ఆ రోజు సమావేశం ముగిసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. తరువాత రోజుకి ఫీడ్ కంపెనీలు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయి చాలా కంపెనీలు మూతపడిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ 12 రూపాయలు పెంచుతూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రభుత్వానికి తెలియకుండా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మేము వెంటనే వాళ్ళకి చెప్పి, మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు, మీరు రైతులు కలిసి ఏకగ్రీవంగా ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పష్టంగా మేము తెలియజేశాం. దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఫీడ్ కంపెనీ యాజమాన్యులు, అదేవిధంగా రైతు సోదరులందరికీ సుమారుగా ఒక ముఖ్యమంత్రి గారు ఒకే ఇష్యూ మీద 2 గంటల సేపు సమావేశమై చర్చించి, మేము ఫెసిలిటేటర్గా ఉంటాం, మీకు తెలుసు వాళ్ళకి తెలుసు, మీరు కూర్చొని ఒక నిర్ణయానికి రండి అని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే, మాకు 30 రూపాయలు పెరిగిందండి, 12 రూపాయల కంటే ఒక పైసా కూడా తగ్గిస్తే మేము కంపెనీలు నడపలేము, మూతపడే పరిస్థితి వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతుల పక్షాన మనం ఉండాలని చెప్పి స్పష్టంగా కంపెనీలకు ఆదేశాలు ఇస్తే వాళ్ళు మాట్లాడుకొని రైతులు ముందుగా 8 రూపాయల కంటే ఒక పైసా పెంచితే మేము ఇబ్బందులు పడతామని చెప్పారు. కంపెనీ వాళ్ళు 12 రూపాయల నుంచి 10 రూపాయలకు వచ్చారు, 9 రూపాయలకు వచ్చారు. వయా మీడియాగా ముఖ్యమంత్రి గారు రైతులు పక్షానే నిలబడి ఏదైతే రైతులు 8 రూపాయల కంటే ఎక్కువ మేము ఇవ్వమని చెప్పారో దానికే కన్ఫర్మ్ చేశారు. కంపెనీ వాళ్ళు కూడా ఆ ఆదేశాలని పాటిస్తూ 8 రూపాయలు పెంచడానికి నిర్ణయం చేశారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక నుంచి ధరలు నియంత్రణ గురించి మాటికి ప్రభుత్వం దగ్గరికి రాకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఒక కమిటీని ఫార్మేట్ చేశారు. రైతుల్లో 2 రకాలు ఉన్నారు. ఒకరు చేపలు పెంచినటువంటి రైతు సంఘాలు ఉన్నాయి, 2 రొయ్యలు పెంచినటువంటి రైతు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నుంచి 2-3 ఈ కమిటీలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అధికారులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు ఉండి అందరూ కలిసి ఒక సమావేశం పెట్టుకొని
ప్రతి 10 రోజులకి 15 రోజులకు ఒక సమావేశం పెట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరుగుదల తగ్గుదల చూసుకొని రేట్లు ఫిక్స్ చేసే ఒక విధానాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం, వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరైతే ఆక్వాకల్చర్ రైతుల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రెండవది, మీ అందరికీ తెలుసు పొగాకు. ఒకప్పుడు మనకి బర్లీ పొగాకు ఉండేది. గత సంవత్సరం విపరీతంగా పండింది. మార్కెట్లో రేటు తగ్గిపోతే ఈ దేశంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బర్లీ పొగాకంతా కొని గత సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కాపాడాం. మేము మార్కెట్ ద్వారా పొగాకు కొన్నాం, గోడామ్స్లో ఉంది. కానీ ఇంతవరకు కూడా అది కొనే నాదులు లేకపోయినా సరే రైతులకు నష్టం జరగకూడదని, రైతుకి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని గత సంవత్సరం మనం బర్లీ పొగాకంతా కొన్నాం. రైతులకు కూడా ఒక పిలిపిచ్చాం, ఇక నుంచి మీరు బర్లీ పొగాకు వేయొద్దు, రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బంది వస్తుందంటే బర్లీ పొగాకు ఒక రైతు కూడా వేయకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాని సూచనల్ని పాటిస్తూ క్రాప్ డైవర్సిఫికేషన్కి వెళ్ళి సహకరించారు. ఇక రెండవది, బోర్డు ఆధ్వర్యంలో పొగాకు మనకి వర్జీనియా పొగాకు పండిస్తారు. బోర్డు ఒక టార్గెట్ ఇస్తుంది. ఆ టార్గెట్లు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనాలి అనేది ఒక నిర్ణయం చేస్తారు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏం జరిగిందంటే, గత సంవత్సరం మొదటి రేట్లన్నీ ఒకలాగా ఉన్నాయి. చివరి 1-2 మాసాల్లో విపరీతంగా రేట్లు పెంచారు కంపెనీ వాళ్ళు. చివరి నెలల్లో రేట్లు పెరగడం వల్ల రైతులు ధరలు బాగా వచ్చాయని చెప్పి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఈ వర్జీనియా పొగాకుని పండించడం జరిగింది. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు వచ్చాయి. కారణాలు అనేకం ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు బ్రెజిల్ ఉంది. బ్రెజిల్లో విపరీతంగా పండాయి. మన ఎక్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ విపరీతంగా పండాయి. దీనివల్ల ఒకేసారి ధరలన్నీ పెరిగాయి. దీనికి తోడు మనకి యుద్ధం కూడా వచ్చింది. ఈ అన్నీ ఒకేసారి రావటం వల్ల పొగాకు ధరలు విపరీతంగా పడిపోయాయి. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ మధ్య ప్రకాశం జిల్లా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతిరోజు కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నా సరే అనుకున్న విధంగా కంపెనీ వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే ఇమీడియట్గా ఎవరైతే పొగాకు బోర్డు చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఎన్ని కంపెనీలు అయితే 28 కంపెనీలు ఉన్నాయి, 28 కంపెనీల అధిపతులు, అన్ని రకాల రైతులందరూ కూడా వచ్చి 1.5 సేపు దీని మీద డిస్కస్ చేసి ఏంటి ఇబ్బందులు, ఏంటి సమస్యలు అని చెప్పి మొత్తం తెలుసుకున్నాం. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నాం, రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 28 కంపెనీలు పొగాకు బోర్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఈ 28 కంపెనీల్లో కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేయడం లేదు. ఇక నుంచి ఈ రోజు నుంచి విధిగా 28 కంపెనీలు కూడా పొగాకు బోర్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు కొన్ని ప్లాట్ఫామ్సే ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ప్లాట్ఫామ్స్ అసలు ఓపెన్ కావడం లేదు. ఇక నుంచి అన్ని ప్లాట్ఫామ్స్ ఓపెన్ అవ్వాలి, అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఆక్షన్ జరగాలని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ప్లాట్ఫామ్కి రైతు పొగాకు తీసుకొచ్చేటప్పుడు తిరిగి పంపించకూడదు, ఎక్కడ రిజెక్షన్ అనే మాట ఉండకూడదు, మొత్తం తీసుకునే కార్యక్రమం చేయమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దీనికి తోడు ఏ ప్లాట్ఫామ్లో కూడా కనీస మద్దతు ధర 200 రూపాయలకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి వీల్లేదు.
200 రూపాయలకి ఒక్క పైసా కూడా ఏ ప్లాట్ఫామ్లో కూడా తగ్గకుండా మినిమం కామన్ రేట్ పెట్టి కొనమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. దీనికి విపరీతంగా పంట రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈరోజు ప్రజాప్రతినిధులకి అందరికీ మేము రిక్వెస్ట్ చేశాం. రేపు పొగాకు బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుంది. రేపు భవిష్యత్తు సంవత్సరానికి ఎంత వర్జీనియా పొగాకు అవసరం ఉందో నిర్ణయం తీసుకొని వ్యవసాయ శాఖకి వాళ్ళు ఫిగర్స్ ఇస్తే వ్యవసాయ శాఖ ప్రజాప్రతినిధులందరం కలిసి ఈరోజు బ్లాక్ బర్లీ ఏ విధంగా అయితే రెడ్యూస్ చేశామో రేపు భవిష్యత్తులో కూడా మనం వచ్చే సంవత్సరం రెడ్యూస్ చేస్తామని చెప్పి ఒక ఆది ప్రతి ఒక్కరికి ఇస్తే రేపు ఈ ఆక్షన్లో తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశించారు. 25వ తారీఖున బోర్డు మీటింగ్ ఉంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. 25 తర్వాత పొగాకు బోర్డు చైర్మన్, సెక్రటరీ గారు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా అధికారులను కలిసి ఢిల్లీ కూడా వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఐడెంటిఫై చేసాం. మేమందరం ఒక టీమ్గా వెళ్ళి కేంద్రంలో పీయూష్ గోయల్ గారిని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కలిసి మేము ఈ సమస్యలు కూడా పెట్టి వాళ్ళ సహకారం కూడా ముందు తీసుకుంటాం. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో మాట్లాడతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే పొగాకు రైతులు ఉన్నారో మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది కంపల్సరిగా కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ సంవత్సరం మాత్రం గత సంవత్సరం మాకు అంతే రేటు వచ్చింది. ఈ సంవత్సరం అంతే రేటు రావాలంటే రావడం చాలా ఇబ్బంది, ముందే చెప్తున్నాం. కానీ కనీస ధర తగ్గకుండా ప్రతీది కూడా కొనే బాధ్యత ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మీద తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడవది అతి ప్రధానమైనటువంటి, మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో తోతాపూర్ మామిడి చిత్తూరు జిల్లాలో విపరీతంగా పండుతుంది. దానికి కూడా గత సంవత్సరం విపరీతంగా రేటు తగ్గిపోతే ఒక కేజీకి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి దాదాపుగా 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆదుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎప్పుడు తోతాపూర్ మామిడి ఒక సంవత్సరం రేటు తగ్గితే రెండో సంవత్సరం ఆటోమేటిక్గా రేటు పెరిగింది తప్ప ఒకేసారి 2 సంవత్సరాలు రేటు తగ్గడం అనేది ఫస్ట్ టైం. దీనికి కారణం ఏమిటంటే ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఎవరు ఈరోజు పల్పు తీసుకునే పరిస్థితి లేదు. దీనికి తోడు గత సంవత్సరం పల్పు నిల్వలన్నీ విపరీతంగా ఉన్నాయి. దీనివల్ల ఈ సంవత్సరం కూడా తోతాపూర్ మామిడి క్రైసిస్లో పడింది. ప్రతిరోజు మీరు టీవీల్లో చూపిస్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా రేటు రావడం లేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అక్కడున్న పరిస్థితులు చూస్తే ప్రతి పల్ప్ పరిశ్రమ దగ్గర 6 రూపాయలకే కేజీ తీసుకుంటున్నారు. దీనివల్ల రైతులకి గిట్టుబాటు ధర కూడా రావటం లేదు. అందుకే ముఖ్యమంత్రి గారు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మనందరికి కూడా తెలుసు. కానీ రైతుకి హితోధికంగా సహాయం చేయాలి, రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు, నాకు తెలిసి వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ మీద ఇంత తరోగా ఎప్పుడు ఎక్కువ సార్లు సమావేశం పెట్టడం ఎప్పుడు చూడలేదు. రాత్రి సమావేశం పెట్టారు. రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి అందరినీ పెడదామంటే ఈరోజు 5 గంటల సేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఏవైతే లైవ్ సమస్యలు ఉన్నాయో, తోతాపూర్ మామిడి కానీ, ఆక్వాఫీడ్ రేట్లు కానీ, పొగాకు కానీ, ఈ మూడింటికి ఒక పరిష్కారం చూపించాలని 5 గంటలు కూర్చొని పరిష్కారం చూపించాం. ఇక తోతాపూర్ మామిడి ఏమైనా పెరుగుతుందా, పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మొత్తం అన్ని వివరాలు తీసుకున్నా సరే పెరిగే పరిస్థితి లేదు, రైతుకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చేసి, ముఖ్యమంత్రి గారికి నేను వ్యక్తిగతంగా రైతుల తరపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆ నిర్ణయం తీసుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే పరిస్థితులు లేవు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ రైతు ఇబ్బంది పడకూడదని గత సంవత్సరంలాగే తోతాపూర్ మామిడికి కేజీకి 4 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి ఒక డెసిషన్ తీసుకుంది. కేజీకి 4 రూపాయలు, ఒక టన్నుకి 4,000 రూపాయలు చొప్పున
ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఎవరూ ఊహించలేదు, ఎప్పుడూ ఎవరూ చేయలేదు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు. తోతాపురి మామిడి 2 రూపాయలకి పడిపోయినటువంటి సందర్భంలో, రోడ్డు మీద పడేసిన సందర్భంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మేము గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు 4 రూపాయలు కేజీకి ఇవ్వాలని నిర్ణయం చేశాం. తోతాపురి మామిడి రైతులు చిత్తూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లా ఎవరైతే ఉన్నారో ప్రతిది కూడా గత సంవత్సరంలాగే మీరు ఏ ఫ్యాక్టరీకి ఇస్తారో ఆటోమేటిక్గా బిల్లు జనరేట్ అవుతుంది. అక్కడ కూడా రికార్డు స్పష్టంగా ఉంటుంది. గత సంవత్సరంలాగే వాళ్ళ అకౌంట్లో మీరు ఎంతైతే ఇచ్చారో కేజీకి 4 రూపాయల చొప్పున మేము ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది రైతులకి ఒక శుభవార్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకి ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పాం. గత ప్రభుత్వంలాగా ఎప్పుడు మాయ మాటలు చెప్పలేదు. ఎన్నికల్లో ఒకటి ఇచ్చి ఎన్నికల తర్వాత ఒక విధంగా ఎప్పుడు అమలు చేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం 3 విడతలుగా 7,000 అదేవిధంగా 6,000 రూపాయలు 3 విడతలకు ఇచ్చి 20,000 రూపాయలు రైతులకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద అందించాం. ఈ సంవత్సరం ఖరీఫ్ స్టార్ట్ అయింది, తొందరగా వేయాలి. గత సంవత్సరం ఆగస్టు కొంత ఆలస్యం అయింది. ఈ సంవత్సరం ఖరీఫ్ తొందరగా స్టార్ట్ అవుతుంది కాబట్టి, అదేవిధంగా ఎల్ని వస్తుంది కాబట్టి ముందుగా రైతులకు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రేపు 20వ తారీఖున ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్లో ఈ ప్రోగ్రాంకి ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు రైతులు అకౌంట్లో జారీ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంట్ల పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట రూరల్ మండలం లింగంగుంటలో మేము ఇవ్వాల్సినటువంటి 5,000 రూపాయలు కూడా దాదాపుగా 66 లక్షల మందికి వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం 7,000 ఇచ్చి రేపు ఖరీఫ్ సీజన్లో రైతుకి ఆదుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో రైతులకి ఈ విధంగా ఆదుకున్నటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ప్రతి ఒక్కడూ రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళకు కూడా నేను అడుగుతున్నాను, మీరు ఏదో ఆకాశంలో పుట్టి ఇప్పుడు రాలేదు, లేకపోతే కొత్తగా వచ్చి మీరు రాజకీయాల్లో లేరు. మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు ఈ శాఖ పూర్తిగా తాళం వేశారు. రైతులు అగమ్యగోచరంగా తయారయ్యారు. ఇప్పుడు వ్యవస్థనంతా గాడిలో పెట్టాం. మళ్ళీ ఆగిపోయిన కార్యక్రమాలన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు నడిపిస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. 3 సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 3 సమస్యలకి పరిష్కారం చూపాం. 12 రూపాయల నుంచి 8 రూపాయలకి ఫీడ్ ధర తగ్గించి రొయ్యలు రైతులకి న్యాయం చేశాం. పొగాకు రైతులు కూడా అదే కోరుకున్నారు. ప్లాట్ఫామ్స్ మీద రిజెక్ట్ లేకుండా కొనిపించండి. మినిమం 200 రూపాయలకి తక్కువ లేకుండా మాకు ధర ఇవ్వండి, మాకు చాలు, పరిస్థితులన్నీ మాకు తెలుసు. ఆ 2 చేస్తే ప్రభుత్వం మాకు ఆదుకున్నట్టుగా అని చెప్పి వాళ్ళు చెప్తే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చెయ్యమని చెప్పాం. ఎవ్రీడే పర్యవేక్షిస్తాం, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేస్తాం. ఇంకొక నిర్ణయం, కొంతమంది ఏదైతే పొగాకు బోర్డు ఆక్షన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కొనకుండా దొంగసాటుగా బయట కొంటున్నారు. దీనివల్ల కూడా ధరలు తగ్గిపోతున్నాయి. విజిలెన్స్ పెట్టమని చెప్పాం. అలాగే ఎవరైనా సరే పొగాకు బోర్డు ఆక్షన్ ప్లాట్ఫామ్ కాకుండా బయట కొంటే ముఖ్యమంత్రి గారు క్రిమినల్ కేసు పెట్టి వెంటనే జైల్లో వేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్నీ గ్రహించి ఆ కార్యక్రమం చేశాం. ఇంకొకటి మళ్ళీ శుభవార్త, తోతాపురి మామిడి రైతులకి ఊహించని విధంగా
నేను ఊహించిన విధంగా. ఎందుకు నన్ను అడగలేదంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు. రేపు మళ్ళీ 20,000 రూపాయలు మొదటి విడతగా 5,000 రూపాయలు వేయాలి. ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ చొరవ తీసుకుంటారో లేదో అనుకున్నాం. కానీ రైతుల పక్షాన్ని నిలబడి మళ్ళీ కేజీకి 4 రూపాయలు తోతాపురం మామిడి రైతులకు ఇచ్చారు. రైతులందరూ సంతోషంగా ముఖ్యమంత్రి గారికి అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.